వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని కమల నరేన్ రామాంజనేయులు రెడ్డి ఆరోపించారు. కుట్రలు పన్నే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు జరిపి వేలల్లో లక్షల్లో కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీకి భరోసా ఇచ్చే ఉద్దేశంతోనే ఈ ఘటనలను రికార్డు చేసి డిజిటల్ బుక్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక ద్వేషము, ప్రతి ఒక్కరిని కూడా అంటే వాళ్ళపైన కుట్రలు తర్వాత వాళ్ళ కేసులలో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. దాంట్లో భాగంగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసేటటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో అందరిని తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది. మహిళలను కూడా చూడకోకుండా ప్రతి స్టేషన్ అంటే ప్రతి జిల్లా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ప్రతి జిల్లా కూడా తిప్పుకుంటా పోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళ వరకే కాకోకుండా ఎవరు ప్రశ్నిస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఒకటా రెండా అంటే ఇట్లా రాష్ట్రంలో కొన్ని వందలు వేలు లక్షలు జరిగినాయి. కాబట్టి ఒకటో రెండు అంటే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ కార్యకర్తలు అందరికి కూడా వాళ్ళకు తోడుగా ఉండాలా, అన్యాయానికి గురైన వాళ్లకు ఒక భరోసాని ఇవ్వాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్కు ఒక నమ్మకాన్ని కలిగించాలా, ఇదే కాకపోతే అనే ఉద్దేశంతో దీన్ని రికార్డు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిందే ఈ డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ లో ప్రతిదీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది. చాలా మంది డిజిటల్ బుక్ లో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కోసమేనా అంటే అన్యాయానికి గురైన వారు లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే నా ఈ డిజిటల్ బుక్ అని కొందరిలో అపోహ ఉంది. ఇది కేవలం వాళ్ళకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అంటే ఏ పార్టీతో సంబంధం లేకోకుండా సామాన్య ప్రజలకు కూడా ఎవరైతే అధికార పార్టీతో ఇబ్బంది పడతారో వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో వారి పేరును నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్ లో రెండు రకాలుగా వారి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి ఏమేం పర్టికులర్స్ అడుగుతుంది, దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా సమర్పిస్తే అది రికార్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్సీ వరుద కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పటికే ఉన్న పెన్షన్లను కూడా కత్తిరిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని కళ్యాణి విమర్శించారు. ఇక దీపం పథకం కూడా పూర్తిగా నిలిచిపోయిందని ఆమె తెలిపారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేసి మొదటి ఏడాదిలోనే 2 సిలిండర్లను ఇవ్వకుండా వదిలేశారని పేర్కొన్నారు. ఫ్యాంక్షన్స్ విషయం తీసుకుంటే గత 15 నెలల్లో ఒక్క వృద్ధులకు కూడా ఒక్క కొత్త ఫ్యాంక్షన్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఫ్యాంక్షన్స్ సంఖ్య రోజు రోజుకు కూడా తగ్గిపోతూ ఉంది. అంటే ఉన్న ఫ్యాంక్షన్స్ను కూడా వీళ్ళు తీసేస్తూ ఉన్నారు, కొత్త ఫ్యాంక్షన్స్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 50 ఏళ్ళు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 4,000 నెలకి చొప్పున ఇస్తామని చెప్పారు. అదేమైనా హామీ అమలు చేశారా అంటే అది కూడా 15 నెలలైనా అమలు చేయలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, అది ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే దీపం పథకం తీసుకుంటే ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పారు. మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగనామం పెట్టారు. రెండవ ఏడాది తీసుకుంటే ఇప్పుడు 2వ విడతలో సిలిండర్ ఇస్తూ ఉండే పరిస్థితి. అందులో 64 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికి బుక్ చేసుకుంటే అందులో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ 300 కోట్లు ఎగనామం పెట్టి వాళ్ళ అకౌంట్స్లో ఈ రోజు కూడా డబ్బులు పడని పరిస్థితి. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి బదులు వాళ్ళు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 1,59,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళ అకౌంట్లో 3 సిలిండర్లకు సరిపోయిన డబ్బులు డైరెక్ట్గా వేసేస్తే ఈ బాధలు ప్రజలకు ఉండవు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే కాకుండా 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ హోల్డర్స్ ఉంటే వీళ్ళు ఇస్తున్నది 1,04,00,000 మందికి మాత్రమే. అంటే అక్కడ 55 లక్షల మంది లబ్ధిదారులకి వీళ్ళు దీపం పథకం ఎగనామం పెట్టిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 1,59,00,000 మందికి కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పామని పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పండుగను ప్రభుత్వ పర్వదినంగా నిర్వహిస్తూ వస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ పండుగ ద్వారా తెలంగాణ మహిళ ఆరాధన, ఆచారాలు, సాంప్రదాయాలను ప్రపంచమంతటికీ పరిచయం చేయగలిగామని అన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మను చుట్టూ తిరుగుతూ పాడే పాటలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తున్నాయని జూపల్లి పేర్కొన్నారు. ఆడబిడ్డలందరికీ, అక్కలకు, చెల్లెలకు, తల్లులకు మీ అందరికి కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగను ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మొత్తం కూడా తెలుగు సంస్కృతి, తెలుగు యొక్క బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఈ ఘనత సాధించడానికి పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి, అట్లాగే బతుకమ్మ అంటే విమలక్క అంటే బతుకమ్మ అన్నట్టుగా మా విమలక్క గారికి, ఇక్కడ విచ్చేసినట్టు ఇందులో దీన్ని సక్సెస్ చేయడానికి ఇందులో పాల్గొన్నటువంటి ఇతర మా యొక్క జిహెచ్ఎంసి అధికారులందరికీ, షెర్ప్ అధికారులందరికీ, మా ఎండి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ ద్వారా, బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరాలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడబిడ్డలందరూ వీళ్ళ పాలు పంచుకుంటూ బీఆర్ఎస్ రోజురోజుకు బలహీన పడుతున్న పార్టీగా మారిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై కేటీఆర్ అవాస్తవ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారని, అందుకే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని చరణ్ యాదవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మీరే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటే ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? మొన్న జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం 3వ స్థానాన్ని పరిమితమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఎంపీలు ఉంటే 9 మంది ఎంపీలు కోల్పోయిన పరిస్థితి. 7 స్థానాల్లో 3వ ప్లేస్ పోయిన పరిస్థితి. 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓటు బ్యాంక్ 23% పరిమితమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇప్పటివరకు కనీసం పార్టీ కమిటీ లేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతా ఉంది. పార్టీ కమిటీ లేచినట్లయితే రాని వాళ్ళు ఎక్కడ పార్టీ మారుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుస్తామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు బలహీన పడుతుంది కాబట్టి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా రేపు గ్రామాల్లో పోతే తెలంగాణ సమాజం తన్ని తరుముతారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆనాడు 9 సంవత్సరాల కాలంలో మీరు ఉన్నప్పుడు 2 సార్లు ఎలక్షన్ జరిగితే బీసీలకు 34% రిజర్వేషన్, 23% తక్కువ చేసి ప్రతిసారి 13,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు తక్కువ చేసిందే మీరు. అంటే 2 సార్లు అంటే 26,000 మంది బీసీలను మీరు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరనే విషయానికి బతుకమ్మ పండుగలో సృష్టించిన గిన్నిస్ బుక్ రికార్డు నిదర్శనమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలు ఒకే తాటి కిందికి బతుకమ్మ పండుగలో పాల్గొని ఈ ఘనత సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశంగా ఈ రికార్డు నిలిచిందని ఆమె తెలిపారు. ఈరోజు మరి గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈరోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో, కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మన శాఖ మంత్రులు, మా సోదరుడు మాతో ఎప్పటికప్పుడు గత 2 నెలలుగా సమావేశాలు ఏర్పాటు చేసి
మహిళలందరికీ ఈ రకమైనటువంటి మరి కార్యక్రమంలో బతుకమ్మలో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి మా జూపల్లి కృష్ణారావణ గారికి, అదే విధంగా మరి టూరిజం శాఖ కాంతి గారికి, అదే విధంగా ఇతర అధికారులకు, మా గద్వాల విజయలక్ష్మక్కకు, జిహెచ్ఎంసి అధికారులకు, విమలక్కకు, మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కు వేదికను ఇచ్చినటువంటి మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, పత్రికా మీడియా సోదరులకు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ టీమ్ కు అందరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సకల జనుల సమ్మెలో అందరూ ఏకమైనట్టే బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా అన్ని వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తున్నాయని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును నిర్లక్ష్యం చేయకుండా సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇలా మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్ అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్ లా. మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమై పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇలా గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే బీసీ బిల్లు ప్రస్తుతం బీజేపీ చేతిలోనే ఉందని పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజలను మభ్యపెట్టకుండా వెంటనే 42% రిజర్వేషన్లను ఆమోదించారని ఆయన కేంద్రాన్ని కోరారు. బీసీలకు హక్కుగా లభించాల్సిన రిజర్వేషన్లను ఆలస్యమవుతున్నాయన్నారు. దీనివల్ల సమాజానికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసిందని, ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతుల్లోనే ఉందని శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ సెంటర్ లో లేకుండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండ్రి. రెండు పార్టీలు ఒకటి కాదు. మీరు బట్టగాల్చి మీదేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బట్టగాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్ కి, రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్ లో, స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉండగా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చెయ్యాలి. అది చేయకపోగా, ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరినీ నమ్మని చెప్పాము, చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 42% వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి. అలా ఎన్నో రోజుల కలన్నా ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్ చేస్తా ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలని. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు సంఘం డైరీకి లభించిందని సంస్థ చైర్మన్ ధూళిపాల నరేంద్ర తెలిపారు. అన్ని రకాల నాణ్యత పరీక్షల్లో విజయవంతంగా నిలవడంతో ఈ అవకాశాన్ని పొందగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన సంఘం డైరీ సర్వసభ్య సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ
పాల ఉత్పత్తులను మరింత విస్తృతంగా తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతులకు లాభదాయకంగా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మా యొక్క నిరీక్షణ ఫలించింది. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో మేము నెయ్యి సరఫరా చేసే మహద్భాగ్యం మాకు కలిగింది. 2222 నుంచి ఎన్నో కమిటీలు వస్తున్నాయి వెళ్ళినాయి, కానీ మేము ఎన్నో సంవత్సరాలు టెండర్లో పార్టిసిపేట్ చేసినా కూడా తక్కువ ధరకి టెండర్ వేయటం మూలాన 6 నెలల కాలంలో 5 లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సరఫరా చేయడానికి మేము టెండర్ పొందాం. మాతో పాటు మదర్ డైరీకి కూడా టెక్నికల్ కమిటీల అర్హత లభించింది. ఫైనాన్షియల్ బిడ్లో మాకు అర్హత లభించిందనే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ముందుగా ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి లభించిన వివరాల ఆధారంగా కూపీలకి మొత్తం పైరసీ వ్యవస్థను బట్టబయలు చేశారు. సినిమాలను అనధికారికంగా కాపీ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాప్తి చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పైరసీ కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని వారిని వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్న పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం థియేటర్లలో 3 నిందితులు సినిమాను కాపీ చేస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. ఏజెంట్ల హైదరాబాద్ సరోడ్ నగర్ మైదానంలో జరిగిన బతుకమ్మ ఉత్సవం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. అతిపెద్ద జానపద నృత్యం, అతిపెద్ద బతుకమ్మగా ఈ వేడుకలు ప్రపంచ రికార్డుల్లో నిలిచాయి. గిన్నిస్ రికార్డును లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను నిర్మించారు. ఒకేసారి 1354 మంది మహిళలు పాల్గొని లయబద్ధంగా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడారు. ఈ చారిత్రాత్మక వేడుకలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. This is now an official Guinness World Records title for the largest Telangana folk dance. Congratulations to all of you. Very well performed. గట్టిగా చప్పట్ల జై తెలంగాణ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ ఆడబిడ్డలు. మనందరి సమక్షంలో, గౌరమ్మ సమక్షంలో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన శుభ సందర్భం. చాలా చాలా పేరున ఒక్కొక్కళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మనస్ఫూర్తిగా ప్రతి మహిళ ఈరోజు ఒక సంకల్పం తీసుకుని వచ్చారు. మన గౌరమ్మ మాకు ఈ రికార్డు ఇచ్చేయమ్మా, సంతోషంగా ఆడుతున్నామమ్మా అని చెప్పి, అదిగో తీసుకోండి అని ఇచ్చేసింది. దసరా సందర్భంగా అందరికీ మరోసారి పేరున కంగ్రాచులేషన్స్. గిన్నిస్ రికార్డ్ సాధించిన శుభ సందర్భంలో ఈరోజు మరి మన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ గవర్నమెంట్ ఈ మహా ఉత్సవాన్ని జరుపుకుంటున్న వేడుక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించే ప్రయత్నం చేశాము, సాధించాము. 2 అటెంప్ట్లు చేశాము. ఒకటి, మాక్సిమం మహిళలు మన హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల పట్టణాల నుంచి వచ్చి బతుకమ్మ కలిసి చేసిన ఒక రికార్డ్. మరో రికార్డ్ ని అఫీషియల్ గా సార్ మంత్రివర్యులు అనౌన్స్ చేస్తారు. ఇంకొక రికార్డ్
ఫర్ ద టాలెస్ట్ 63 అడుగుల బతుకమ్మ ఏర్పరిచి ఇక్కడ రికార్డు ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ మంత్రివర్యులు చేస్తారు. మరోసారి పేరున అందరికీ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు మీకు ఇంత అద్భుతమైన రికార్డుకి కొన్ని టన్నుల పువ్వుల్ని సేకరించడం జరిగింది. హైదరాబాద్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికే తమ ఫిర్యాదు మేరకు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారని చెప్పారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం బహిరంగ రహస్యం అని ఆయన అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు తమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నించిన అసబద్ధమైన ప్రశ్నలు వేసిన ఓపికతో సమాధానాలు ఇచ్చామని పల్లా తెలిపారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కాబట్టి ఖచ్చితంగా వీళ్లను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. మిగతా వివరాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా మాకు సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఎమ్మెల్యేలను మరలా విచారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చివరిగా ఒకటే మాట చెప్పినాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, మా స్పీకర్ గారి సాక్షిగా, ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా, ఆ యొక్క నియోజకవర్గ ప్రజల సాక్షిగా వాళ్ళందరూ ఇలా ఏ పార్టీలో ఉన్నారని అందరికీ తెలుసు. మనస వాచ కర్మన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం. అయినా మేము చేరలేదని చెప్పడం అనేది సిగ్గుపడాలి. ఇవాళ రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తర్వాతైనా ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటినీ బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే పార్టీ మారిన వారి యొక్క సిగ్గులేనితనాన్ని, వాళ్ళు మారలేదని చెప్పడే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాళకోరుతనాన్ని ఖండిస్తూ మేము మరొక్కసారి వారు చెప్తున్నాం, ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే మరలా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే గెలవండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.